గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి హెలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ సంతానలేమి సమస్యలు. అసలు సంతానలేమి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి, ఈ మధ్య కాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నారు పిల్లలు కలక్కపోవడానికి డాక్టర్స్, అలాగే IUI IVF అని తరచూ వింటూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా పిల్లలు పుడతారని డాక్టర్స్ చెప్తున్నారు. అసలు IUI IVF అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్ ద్వారా ఒకవేళ పిల్లలు పుడితే ఏవైనా వాళ్ళకి ఫ్యూచర్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, వాళ్ళ ప్రెగ్నెన్సీలో డెలివరీలో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయా, వాళ్ళు హెల్దీగానే ఉంటారా పిల్లలు, ఇలాంటి చాలా డౌట్స్ క్లారిఫై చేయడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ జ్యోతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. యా అండి, సో సంతానలేమి సమస్యలకు ఈ మధ్య కాలంలో ఈ టైంలో మీరు ఎక్కువగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్తో పిల్లలు పుట్టట్లేదని మీ దగ్గరికి రావడం మీరు చూస్తున్నారు? యా, అంటే వెన్ వి టాక్ అబౌట్ రీజన్స్, అంటే ఎందుకు కొందరికి పిల్లలు తొందరగా అవుతుంది, కొందరికి చాలా టైం పడుతుంది అన్నప్పుడు యూజువల్గా మన కారణాలు చెప్పేటప్పుడు అండి, ఫస్ట్ థింగ్ సైన్స్ ప్రకారము వాట్ దిస్ ఈజ్, ఒక కపుల్స్ పెళ్ళి అయిన తర్వాత కొందరు 4-5 years వరకు పిల్లలు వద్దు అని అనుకుంటారు, కొందరు న్యాచురల్గా పిల్లలు అవుతే కూడా ఫైన్ అని ప్లాన్ చేస్తున్నప్పుడు ఏమీ మెడిసిన్స్ వాడలేదు అంటే పిల్లలు వద్దు అని కొందరు కాంట్రసెప్షన్ వాడతారు. అదేమీ వాడకుండా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ 1 yearలో 85%కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుంది. అందరికీ ప్రాబ్లమ్స్ కాదు, 85%కి తెలీదు కూడా ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయింది అని, బికాస్ దట్ ఈస్ వాట్ సైన్స్ సేస్ అన్నమాట. సెకండ్ ఇయర్లో 92%కి కన్సీవ్ అవుతారు అన్నట్టు, అండ్ థర్డ్ ఇయర్ వరకు ఓన్లీ 8%కే ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. సో యాజ్ అ డాక్టర్, యాజ్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రై చేయాలి. సో ఆల్మోస్ట్ ఈ 92% వాళ్ళకి న్యాచురల్గా అవుతుంది, మిగిలిన 8%కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ 8% వాళ్ళకి ఏమి ఇష్యూస్ అంటే యాజ్ వెన్ దే కమ్ టు అస్ హౌ వీ డయాగ్నోజ్ అనమాట. ఐడియల్లీ మెయిన్ 4 headings ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఇస్ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూ, అంటే ఆ లేడీస్ ఉమెన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఫస్ట్ చెప్తామన్నమాట. సెకండ్ మేల్ రిలేటెడ్ ఇష్యూ, థర్డ్ కంబైన్డ్, ఇద్దరిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఫోర్త్ బ్రాడ్ హెడ్డింగ్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అంటే ఏ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా ఆ డాక్టర్స్ అందరూ ఎవ్రీథింగ్ మీ అన్ని టెస్ట్ నార్మల్ ఉంది, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందదు, వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. ఫస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ, లేడీస్కి ప్రాబ్లం ఉన్నప్పుడు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ యూట్రస్ అన్నమాట. ఇది ఒక లేడీస్ గర్భాశయం అన్నట్టు యూట్రస్, అండ్ దానికి ఒక ద్వారం ఉంటుంది సర్విక్స్ అని, అండ్ దిస్ ఈస్ ద వెజైనా అన్నట్టు. పక్కనే 2 tubes ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ట్యూబ్, దాని పక్కనే ఒక ఓవరీస్ అండాశయం ఉంటుంది, దాంట్లో ఎగ్ బ్యాగ్ అనమాట, దీంట్లో లాట్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో సిమిలర్లీ అదర్ సైడ్ కూడా ఒక ట్యూబ్ ఉంటుంది, అండాశయం ఉంటుంది. సో సహజంగా ఎక్కువ మట్టికి మనకి లేడీస్లో ఎగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఒక లేడీ నెలసరి ఎవ్రీ మంత్ ఒక లేడీ కావాలి కదా, కొందరికి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అవుతూ ఉంటుంది, వాళ్ళ ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వదు. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఉంటే నెలసరి కరెక్ట్గా మిడ్ సైకిల్ అంటే ఒక 12th to 14th డేలో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ మంత్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక నెల 2-3 monthsకి ఒక్కొక్కసారి నెలసరి అవుతే ఒక ఇయర్లో ఓన్లీ 3 or 4 times ఎగ్ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎవరు ఈ లేడీస్ అంటే ఎగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మట్టికి మనము PCOD లేడీస్ చూస్తామన్నమాట. ఎక్కువ ఎగ్స్ ఉంటాయి బట్ కరెక్ట్ టైంకి విడుదల అవ్వదు అది. అదే కాకుండా కొందరికి ఎగ్స్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎగ్ బ్యాగ్లో మనం చూస్తే పర్ ఎగ్ బ్యాగ్లో 6 to 8 ఎగ్స్ ఉండాలి, అది నార్మల్ అనమాట. కొందరు లేడీస్లో 3, 2, 0 అట్లా ఉన్నప్పుడు వీ కాల్ ఇట్ ఎస్ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అనమాట, వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇది ఫస్ట్ ఎగ్ రిలేటెడ్ ఇష్యూ. సెకండ్ ఈ ట్యూబ్స్ ఉంటుంది కదా, ట్యూబ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొందరికి బ్లాక్స్ ఉంటాయి ట్యూబ్స్ అనమాట. సో ట్యూబ్స్ ఏంటి అంటే ఓపెన్ ఉండాలి, ఎగ్ ఈ సైడ్ నుంచి వెళ్తుంది, స్పర్మ్ గోస్ త్రూ వెజైనా సర్విక్స్ యూట్రస్తో వెళ్ళి ఇక్కడ స్పర్మ్ వెళ్ళి ఈ ట్యూబ్స్లోనే కలుస్తాయి అన్నమాట, ఎగ్ అండ్ స్పర్మ్. సో అప్పుడు బేబీ తయారవుతుంది.
సో ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వటం ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో సెకండ్ ఇస్ ట్యూబ్ రిలేటెడ్ ఇష్యూ. థర్డ్ గర్భాశయం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గర్భాశయం అనేది వి కాల్ ఇట్ యాజ్ ఊమ్ అన్నట్టు. ఈ గర్భాశయం ఒక బేబీని 9 months వరకు ఇట్ టేక్స్ ద బేబీ, ఒక యూట్రస్ అంటాం అనమాట. నార్మల్గా ఇది చూస్తే ఓన్లీ 6 centimeters ఉంటుంది. ఈ బేబీ పెరుగుతా ఇది కూడా పెరుగుతూ ఉంటుంది బలూన్ లెక్క. ఒక 9 monthsలో ఇది 6 నుంచి 40 centimeters వరకు ఇట్ గోస్ అనమాట. ఒక 3 kg బేబీ కూర్చున్న ప్లేస్ ఉంటుంది యూట్రస్లో. కొందరు లేడీస్లో చిన్నగా ఉంటుంది యూట్రస్, హైపోప్లాస్టిక్ అని చెప్తాము. కొందరికి యూట్రస్ బాగుంటే కూడా మధ్యలో పొర ఉంటుంది. పొర అంటే ప్లేస్ ఉండదు బేబీకి పెరగటానికి. 2nd, 3rd monthలోనే అది మళ్ళీ అబార్షన్స్ అవుతూ ఉంటుంది అనమాట. కొందరికి గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అనమాట. సో ఇది యూట్రస్ రిలేటెడ్ ఇష్యూ అన్నట్టు. అండ్ 4th గర్భాశయం ద్వారా. ఈ ద్వారంలో స్పర్మ్స్ ఎంట్రీ అవ్వాలి. కొందరు లేడీస్లో ఏదైనా గడ్డ ఉండటం, లేదంటే ద్వారం చాలా సన్నగా ఉండటం, అట్లా ఉన్నప్పుడు స్పర్మ్స్ ఎంటర్ కాదు అనమాట. సో దీస్ ఆర్ జనరల్ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నట్టు. సెకండ్ మేల్ రిలేటెడ్ ఇష్యూస్లో కొందరికి స్పర్మ్స్ నార్మల్గా 25 millions ఉండాలి, బట్ కొందరికి తక్కువ ఉంటుంది, 10 millions, 8 millions, ఇంకా కొందరిలో 0 ఉంటుంది స్పర్మ్ అన్నట్టు. సో మేల్స్లో కూడా ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి, ఒక కాల్ తీసుకుందాం. మహమ్మద్ రఫీ గారు, హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. యా, మహమ్మద్ రఫీ గారు చెప్పండి. నమస్తే మేడం గారు, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది మేడం. ఓకే. అయితే అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నాం, మందులు వాడాం. ఓకే. అయితే ఎలాంటి ఫలితం లేదు మేడం. ఓకే, 8 years అయిందా రఫీ గారు? ఓకే. అవును మేడం. సో బేసిక్గా 8 years అయిందంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సో బేసిక్గా మీ వైఫ్ది ఎగ్ కౌంట్ అనేది ఎంత ఎగ్స్ ఉంది, ఎగ్ బ్యాగ్ అని ఉంటుంది. ఆ ఎగ్ బ్యాగ్లో పీరియడ్స్ది 2nd day కౌంట్ చేయొచ్చు. నార్మల్గా ఒక 5 to 8 eggs ఉంటే దట్ ఈస్ నార్మల్ రిజర్వ్ అని చెప్తాం. తక్కువ ఉందంటే ఎగ్ రిలేటెడ్ ఇష్యూ ఉందా, లేదంటే ఎక్కువ ఉంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఫస్ట్ చూసుకోవాలి అండి, బేసిక్ స్కాన్. తర్వాత గర్భాశయం ఎంత అంటే సెంటీమీటర్స్ ఉంది, గర్భాశయం షేప్ ఏంటి, ఏదైనా ఇష్యూ ఉందా చూసుకోవాలి. అండ్ థర్డ్ ఈజ్ ట్యూబ్ టెస్ట్ అని వస్తుంది, ఒక చిన్న సింపుల్ టెస్ట్ అనమాట. ట్యూబ్స్ ఓపెన్ ఉందా అని HSG అని చేస్తారు, లేదంటే SIS అని చేస్తారు. అండ్ 4th మీ స్పర్మ్ అనాలిసిస్. ఈ 4 బేసిక్ టెస్ట్ అంతే, ఇంకా వేరే ఏం ఎక్కువ అవసరం ఉండదు. చిన్న హార్మోన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అది కూడా టెస్ట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని మనం ఫోకస్గా తెలుసుకోవచ్చు. సో వన్స్ వీ నో ద ప్రాబ్లమ్, దాని ప్రకారం వీ కెన్ గో హెడ్ అండ్ డూ ద ట్రీట్మెంట్ అండి. సో డోంట్ గివ్ అప్ హోప్. 8 years కాదు, రీసెంట్లీ వీ హ్యాడ్ 15 years మ్యారేజ్ అయ్యి ఒక చిన్న సింపుల్ ప్రొసీజర్తో షీ కన్సీవ్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి శిల్ప గారు లైన్ లో ఉన్నారు. శిల్ప గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, బాగున్నారా మేడం? బాగున్నాం శిల్ప గారు, చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే. పిల్లలు లేరండి. Okay. మేము ఆల్రెడీ 49 కి కన్సల్ట్ అయ్యాము. ఓకే. 2 times IUI చేయించుకున్నామండి ట్రీట్మెంట్. ఓకే. ఓకే. సక్సెస్ కాలేదు. ఓకే. తర్వాత కొంచెం కరోనా వచ్చి ఆపేసాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ కన్సల్ట్ అవుతాం అనుకుంటే కొంచెం మాకు ప్రాబ్లం అయ్యి షిఫ్టింగ్ అవుతున్నాము, అందుకే వెళ్ళలేదు. ఓకే శిల్ప గారు, అండర్స్టాండ్ అయింది. సో 2 IUI తర్వాత మీ ఏంటి అనేది మీ క్వశ్చన్ నౌ. బికాజ్ IUI ప్రొసీజర్ అనేది ఒక బేసిక్ ప్రొసీజర్ అనమాట, మీకు ఐడియా ఉంది. సో వాట్ వీ డూ ఇస్ పీరియడ్ 2nd dose స్కాన్ జరుగుతుందని, అండ్ దెన్ తర్వాత 10th day మేము ఎగ్స్ ఎంతవరకు సైజ్ ఉంది అని చూస్తాము. ఒక 12th day ఎగ్ విడుదల అవటానికి ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ ప్రాసెస్ చేసి మీ యూట్రస్లో మేము ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రొసీజర్ IUI అన్నప్పుడు దిస్ సక్సెస్ రేట్ పర్ సైకిల్ ఈజ్ అరౌండ్ 15 to 18% అనమాట. అది కూడా ఇట్ వేరీస్ అన్నట్టు. సపోజ్ 40 years లేడీస్కి IUI చేస్తే సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది, ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు IUI చేస్తే కూడా తక్కువ ఉంటుంది. సో మీరు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే 3rd IUI ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అని చెప్తాము. ఫస్ట్ IUI 15%, సెకండ్ IUI 15%, థర్డ్ IUI 15%. సో టోటల్ 3 IUIస్లో ఆల్మోస్ట్ 50-55% వాళ్ళు కపుల్స్ బేబీతో వెళ్తారనమాట. సో అండ్
2 IUIs ఎందుకు ఫెయిల్ అయింది, మీ ఎగ్ గ్రోత్ ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే ఎగ్గే కాకుండా ఒక్కొక్కసారి గర్భాశయం లైనింగ్ ఎండోమెట్రియం అంటాము, అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు, మిస్ మ్యాచ్ ఉంటుంది, అక్కడ ఏదైనా ఇష్యూ ఉందా, లేదంటే స్పర్మ్స్లో ఏదైనా ఇష్యూ ఉందా అని మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసి చూడాలి శిల్ప గారు. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి విశాలాక్షి గారు లైన్ లో ఉన్నారు. విశాలాక్షి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్. నమస్తే అండి విశాలాక్షి గారు. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది మేడం. ఓకే. నాకు ఫైబ్రాయిడ్ ఉంది, ఆపరేషన్ జరిగిందండి. ఓకే. ఇంకా గర్భసంచి కూడా గోడలన్నీ థిక్ గా ఉంటాయని చెప్పారు. ఏమన్నారమ్మా? గర్భాశయము గర్భసంచి గోడలు థిక్ గా ఉన్నాయని చెప్పారండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయండి. ఓకే. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఏంటంటే మేడం 1 month నుంచి ఏమవుతుందంటే ఒక 10 days కి బ్లీడ్ కంటిన్యూ అవుతుందండి, ఒక 2 days గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ బ్లీడ్ అవుతుందండి. అట్లా స్పాటింగ్ లాగా మరి ఎక్కువగా కూడా కనిపించట్లేదు, స్పాటింగ్ కనిపిస్తుంది మేడం. అట్లా మేము ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటున్నాం మేడం. అది ట్యూబ్ టెస్ట్ కూడా అయింది మేడం నాకు. ఒకవైపు ఈ ఫైబ్రాయిడ్ ఆపరేషన్ జరిగినప్పుడు ఒక ట్యూబ్ దగ్గర ఇది ఎడినోమయోసిస్ అనేది అది ఫామ్ అయిందని చెప్పి ఆ ట్యూబ్ కూడా బ్లాక్ అయిందని చెప్పారండి. ఒకవైపు బాగానే ఉందని చెప్పారండి. ఒకవైపు బాగున్నా ఈ ఐవీఎఫ్ అనేది సెట్ అవుతుందా మేడం? సో ఫస్ట్ థింగ్ అండి, డోంట్ గెట్ డిమోటివేటెడ్. ఎందుకంటే 8 years అయింది మ్యారేజ్ అయ్యి, ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్ తీశారు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సైకిల్ కొంచెం కరెక్ట్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్ ఉంది. ఒక చిన్న టాబ్లెట్స్ ద్వారా ఆ సైకిల్ని రెగ్యులర్ చేసుకోవచ్చు. బట్ గర్భాశయం లోపల ఏదైనా అంటే మనం ఐవీఎఫ్లో ఒక బేబీని గర్భాశయం ఇక్కడ ఉందనుకోండి, ఒక చిన్న క్యాథెటర్ ద్వారా బేబీని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఈ గర్భాశయం లోపల ఆ ప్లేస్ మంచిగా ఉండాలి, యూట్రస్ లో బేబీ పెరగటానికి స్పేస్ ఉండాలి. మీరు చెప్పిన ప్రకారం ఈ సైకిల్ ఇర్రెగ్యులర్ ఉండటం, ఏదైనా గర్భాశయం లోపల ఒక చిన్న పాలిప్ కానీ ఏదైనా ఉందా అని ఒక హిస్ట్రోస్కోపీ చేస్తే మంచిదన్నమాట అండి. అండ్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా స్పాటింగ్ అవుతుందా అని చూసి అంత క్లియర్ చేసి ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అనమాట. అర్జెంట్గా మనం చేస్తే మళ్ళీ సక్సెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. హలో డాక్టర్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. కడప నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా లక్ష్మి గారు. మా మ్యారేజ్ 5 సంవత్సరాలు అయింది మేడం. ఎన్ని అమ్మా? 5 years. ఓకే ఓకే అమ్మా. పిల్లలు ఇంకా లేదు మేడం. దగ్గర ఐయుఐ చేయించిన మేడం, 2 months అవుతుంది. ఓకే, ఐయుఐ ఒక సైకిల్ చేసుకున్నారనుకుంటా లక్ష్మి గారు. సో మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 27 మేడం. ఓకే, వెరీ గుడ్. 27 ఈజ్ అ వెరీ మంచి ఏజ్ అనమాట, రైప్ ఏజ్ అన్నట్టు. సో డోంట్ లూజ్ హోప్ అండి. ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది. సో బేసిక్గా ఐఓఐ మీకు అంటే చేసినది రీజన్ ఏంటి అంటే మనం చూసుకోవాలండి లక్ష్మి గారు. మీ ఎగ్ విడుదల అవటానికి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే మీ హస్బెండ్ స్పర్మ్లో ఏదైనా ఇష్యూ ఉందా, లేదంటే ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లం ఉందా మీకు. ఎందుకంటే ఇండికేషన్ ఆఫ్ ఐయుఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఐయుఐని మనము స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు చేసే ఫలితం రాదు. సో చాలామంది ఐయుఐ చేసుకున్నాము ఫలితం రావట్లేదు అన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ 8 million ఉండాలి. నార్మల్గా స్పర్మ్ కౌంట్ అనేది 25 million, బట్ ఐయుఐ ప్రాసెస్కి 8 million ఉండాలి. అండ్ కౌంటే కాదు, అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మొటిలిటీ. స్పర్మ్ మొటిలిటీ అనేది ఐడియల్లీ ఇట్ ఈస్ మోర్ దెన్ 40%. ఐయుఐ ప్రాసెస్లో అట్లీస్ట్ 25 to 30% ఉంటే సక్సెస్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలండి. కొన్ని సిచ్యుయేషన్లో ట్యూబ్స్ చెక్కే చేయకుండా ఐయుఐ జరిగితే ఏమవుతుందంటే ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, ఎగ్ స్పర్మ్ ట్యూబ్స్లో కలవటం కదా, ఆ బ్లాక్ ఉన్న ట్యూబ్లో మళ్ళీ ఎగ్స్ అండ్ స్పర్మ్ కలవదు. కాబట్టి ఈ 3 బేసిక్ టెస్ట్ ఐయుఐ ముందు చేసుకుంటే ఆ ప్రాసెస్కి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ వాట్ ఎవర్ సెడ్ అండి, టు బీ హానెస్ట్, ఐయుఐ సక్సెస్ రేట్ ఈజ్ నాట్ మోర్ దెన్ 20 to 25% అనమాట పర్ సైకిల్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అంటే ఇట్ ఈస్ అ బేసిక్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ వాట్ ఆర్ వీ డూయింగ్, మీ ఎగ్స్ని మీ హస్బెండ్ స్పర్మ్ని క్లోజ్గా తీసుకొని వెళ్తున్నాం. అంటే నార్మల్గా యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, గర్భాశయంలో ఎగ్ విడుదలవుతుంది ఎవ్రీ మంత్ ఒక
12th డే విడుదల అయ్యేటప్పుడు న్యాచురల్గా ట్రై చేసుకున్నప్పుడు స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది అండ్ ఇట్ హ్యాస్ టు గో ఈ బోత్ ద సైడ్స్ ఇట్లా వెళ్ళాలి. మూమెంట్స్ లేదనుకోండి, స్పర్మ్లో మొటిలిటీ లేదంటే స్పర్మ్స్ పైకి వెళ్ళదు, ఇట్ జస్ట్ కమ్స్ బ్యాక్ అగైన్. ఐఓఐలో వాట్ వీ డూ, న్యాచురల్ ప్రాసెస్కి ఐఓఐకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే ఈ సేమ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి కొంచెం ముందు తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తామన్నమాట. సో ఎగ్స్ అండ్ స్పర్మ్ దగ్గర క్లోజ్ ఉంటుంది అండ్ సక్సెస్ ఇంప్రూవ్స్ అనమాట. అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కంపేర్ చేస్తే 20 times ఫలితం ఎక్కువ ఐఓఐలో అనమాట. సో అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ. సేమ్ స్పర్మ్స్ని అంటే క్వాలిటీ స్పర్మ్స్ని యూట్రస్లో ఇన్సర్ట్ చేస్తాము. డోంట్ గివ్ అప్ హోప్. 1 IUI ఫెయిల్ అవుతే 1 more IUI క్యాన్ బి ప్లాన్డ్ అండి మీకు. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో 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 హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్కారం మేడం. నా నమస్కారం. పేరు మిస్బా. ఓకే చెప్పండి. 6 years అయింది మేడం పెళ్ళయి. ఓకే అన్ని టెస్టులు చూపించుకున్నాము, ట్యూబ్ టెస్ట్ అన్ని చూసారు. మా హస్బెండ్ కాన్ కూడా నార్మల్ గా ఉంది మేడం, వెరీ నైస్. కానీ సంతానం కలగటం లేదు మేడం. మీకు నెలసరి టైంకి వస్తుందా అండి? అవును మేడం, కరెక్ట్. వెరీ గుడ్. సో మీది డయాగ్నోసిస్ మీరు చెప్పిన ప్రకారం ఎక్కడ వెళ్తే కూడా ఏ డాక్టర్స్తో వెళ్తే కూడా మీకు అన్నీ బాగుంది అని అంటున్నారు, బట్ ప్రెగ్నెన్సీ కావట్లేదు. సో మీరు అన్నారు ఇప్పుడు ట్యూబ్స్ బాగుంది, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ బాగుంది, మీ సైకిల్ కూడా రెగ్యులర్ ఉంది. ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మళ్ళీ చెప్తాను, ట్యూబ్స్ ఓపెన్ ఉంది, మీ సైకిల్ రెగ్యులర్గా ఉంది అండ్ మీ హస్బెండ్ స్పర్మ్ బాగుంది. ఈ 3 ఫ్యాక్టర్ అంతా మంచిగా ఇదే చూస్తారు అందరు డాక్టర్స్. మీరు ఎనీ సెంటర్కి వెళ్తే కూడా గైనకాలజిస్ట్ ఈ బేసిక్ 3 tests చేస్తారు, చేసి మీకు అంతా బాగుందండి డోంట్ వరీ అని అంటారు. బట్ దిస్ ఈస్ కాల్డ్ అస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అంటే ప్రెగ్నెన్సీ అవ్వాల్సింది కదా. అఫ్ కోర్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో వన్ గుడ్ థింగ్ ఈజ్ న్యాచురల్ అయ్యే ఛాన్సెస్ చాలా మంచిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్. మీరు యంగ్గా ఉన్నారనుకోండి, చిన్న ఏజ్, ఇఫ్ యు ఆర్ లెస్ దెన్ 25 years, మీరు 1 or 2 years జస్ట్ ఏమీ ట్రీట్మెంట్ లేకుండా కూడా సడన్గా న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ గివ్ అప్ హోప్స్ ఆన్ న్యాచురల్ కన్సీవింగ్ అనమాట. బట్ కొందరు టూ మచ్ వెయిట్ చేయలేరు. ఇఫ్ దే ఆర్ ఏజ్డ్, ఎస్పెషలీ 35 ఏజ్ అయింది, నాదంతా టెస్ట్ నార్మల్ ఉంది బట్ స్టిల్ నాకు పిల్లలు అవ్వట్లేదు అన్నప్పుడు ఏజ్ ఇస్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి వీ డూ స్మాల్ టాబ్లెట్స్ మెథడ్లో 3 to 6 cycles ట్రై చేస్తాము. తర్వాత 3 IUIs ట్రై చేసుకోవచ్చు అనమాట. ఐయుఐలో ఏమవుతుందంటే అన్ఎక్స్ప్లెయిన్లో వీఆర్ గెటింగ్ లిటిల్ మోర్ ఎగ్స్ అండ్ స్పర్మ్ని మనము యూట్రస్లో డిపాజిట్ చేసేటప్పుడు సక్సెస్ ఇంప్రూవ్స్ అనమాట. నెక్స్ట్ మీరు టాబ్లెట్స్ మెథడ్ ఫెయిల్ అవుతే ఐయుఐ చేసుకోవచ్చండి. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి లావణ్య గారు లైన్లో ఉన్నారు. లావణ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. లావణ్య గారు చెప్పండి. 10 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. 10 years అమ్మా? అవును మేడం. ఓకే, అయితే ఐవీఐ ఇట్లాగా చేయించారు మేడం. చేపించుకున్నారా? చేయించారు, 2 సార్లు చేయించారు. ఇక్కడ 15 అయింది. ఓకే ఓకే, కానీ ఇంకా ఏం లేదు మేడం. మీ ఏజ్ ఎంత? చేసారు మేడం. మీ ఏజ్ ఎంత అండి లావణ్య గారు? 27 ఉంటుంది మేడం. 27 యంగ్ ఏజ్, బట్ 10 years మ్యారీడ్ లైఫ్ కదమ్మా. సో యూజువలీ ఈ 10 years మ్యారీడ్ లైఫ్ బట్ స్టిల్ యువర్ యంగ్. సో కాబట్టి ఇప్పుడు ఐయుఐ మీకు ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్ అనమాట. సో స్పర్మ్ కౌంట్ అంతా బాగుందనుకోండి అండ్ మీ ఏజ్ మంచిగా ఉంది, ఎగ్స్ కౌంట్ కూడా బాగుందంటే బ్రేక్ కూడా తీసుకోవచ్చమ్మా మీరు కపుల్ ఆఫ్ మంత్స్. మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాలేదంటే 2 IUI ఫెయిల్ అవుతే 1 more IUI క్యాన్ బి ట్రైడ్. అది కూడా ఫెయిల్ అవుతే ఇంకా యూ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ అనమాట. ఓకే, మరో కాలర్ పెద్దపల్లి నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ హలో మేడం. హలో అండి. అయితే మేము డాక్టర్ దగ్గర వెళ్తున్నాం. అయితే మా భార్యకు ఫైబర్ గడ్డ పైన ఉన్నదని చెప్పారండి. ఓకే, అయితే వరకు ప్రెగ్నెంట్ అయింది, మళ్ళా అబార్షన్ అయిందండి. ఓకే, ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ అబార్షన్ అవుతుంది కదా. ఎన్నిసారి అయింది సార్ అబార్షన్స్? ఒకసారి సంవత్సరంన్నర అవుతుంది. ఓకే, అంటే ఒకేసారి అబార్షన్ అయిందా?
ఒకటేసారి అయిందండి. మళ్ళా పిల్లలు అవుతలేరు. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే అంత మంచిగా ఉన్నామా, ఆ గడ్డ గురించి ఏం బాధ లేదు, ఒక 3 నెలలు గోళీలు వాడాలని. ఓకే, గడ్డ ఉంది. ఓకే, సో వన్ థింగ్ ఇస్ దేర్, ఒక్కసారి అబార్షన్ అవుతే మళ్ళీ అబార్షన్ రిపీటెడ్గా అవుతుందో అని అనుకోకండి. యూజువలీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక్కసారి అబార్షన్ అవుతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఈవెన్ విదౌట్ ట్రీట్మెంట్ 85% ఉంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇదన్నమాట అండి, ఎంకరేజ్మెంట్ చేయాలి వాళ్ళకి. చాలామంది అబార్షన్ అవ్వగానే దే గెట్ వరీడ్, నాకు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని, దే విల్ టేక్ అ బ్రేక్. బట్ మీ కండిషన్లో అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ 1.5 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కావట్లేదు కాబట్టి యూజువలీ ఒక ట్యూబ్ టెస్ట్ చేయాలండి. ఎందుకంటే ఫస్ట్ న్యాచురల్గా వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, ఇప్పుడు న్యాచురల్గా కూడా కావట్లేదు. యూజువలీ ఒక అబార్షన్ తర్వాత ట్యూబ్స్లో ఒక చిన్న బ్లడ్ క్లాట్ ఉండిపోవటం, బ్లాక్ అవ్వటం ఛాన్సెస్ ఉంటాయి. చిన్న ఫ్లష్ చేసి ఆ ట్యూబ్స్ని మనము టెస్ట్ చేస్తే ట్యూబ్స్ ఓపెన్ ఉందనుకోండి, మళ్ళీ న్యాచురల్గా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సంతానలేమి సమస్యలకు ఎలాంటి కారణాలు ఉన్నాయి, అలాగే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి 49 లో తెలియజేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.